అన్యంగసియో వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు చూసినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఇంకెందుకు లేట్, ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. సీఈఓ హాంగ్ ఎన్నిసార్లు కన్విన్స్ చేసినా లీషన్ ఇంటర్వ్యూకి ఒప్పుకోడు. మరోవైపు ఇంటర్వ్యూ మంచిగా జరగడంతో కోచ్ ఇంకా అందరూ హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇస్తారు. అక్కడే ఉన్న యాన్కి వాళ్ళ మదర్ కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. యాన్ వాళ్ళ మదర్ అంటారు, నువ్వు నీ బట్టలన్నీ సర్దుకో, అయినా నువ్వు లగేజ్ కూడా తేవాల్సిన అవసరం లేదు, నువ్వు ఉన్న పాటుగా వచ్చే. నీకు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? మీ సొంత ఫాదర్ని వెతకాలనుకుంటున్నావా? అసలు అలాంటి వాడిని ఎందుకు వెతకాలని నువ్వు అనుకుంటున్నావు అని అంటే యాన్ లేదమ్మా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న మన హీరో ఇదంతా చూస్తూ ఉంటాడు. నాకు ఇదంతా తెలీదు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, ఈ జాబ్ వదిలేసి నువ్వు వచ్చేయాలి ఇటలీకి, అర్థమవుతుందా అని అంటుంది. అప్పుడే హీరో వాళ్ళ దగ్గరికి వస్తాడు. అప్పుడు హీరో అంటాడు, ఓహో మీరేనా యాన్ గారి అమ్మగారు అని అంటారు. దానికి అవును అని అంటుంది. నేను ఏజెన్సీ గున్ సీఈఓని, తను మా కంపెనీ తరపు నుంచి ట్రాన్స్లేటర్గా వర్క్ చేస్తుంది. అప్పుడు యాన్ వాళ్ళ మదర్ అంటారు, ఎంత అవుతుందో చెప్పండి, నేను పే చేస్తాను, మేము ఇప్పుడే ఇటలీకి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని అంటుంది. దానికి హీరో అంటాడు, యాన్ ఇక్కడిది కాదన్నమాట, అయితే నేను కోర్టులో కేసు వేయాల్సి వస్తుంది, ఎందుకంటే తను ఒక నేషనల్ టీమ్కి ఇంటర్ప్రిటర్గా పనిచేస్తూ డిఫరెంట్ పర్పస్తో వచ్చిందని కేసేస్తాను, అప్పుడేం చేస్తారు అని అంటే అక్కడ యాన్ వాళ్ళ మదర్ కొంచెం భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ మరోవైపు చాసియోన్ ఇంకా హీరోయిన్ మాట్లాడుకుంటూ ఉంటారు. చాసియోన్ అంటుంది, నేను చాలా జలస్ ఫీల్ అవుతున్నాను, అక్కడున్న వాళ్ళందరూ యాన్ గురించే పట్టించుకుంటున్నారు, అందమైన అబ్బాయిలందరూ అని అంటే హీరోయిన్ అంటుంది, జెలస్ ఫీల్ అవ్వడం కూడా మంచిదే, ఒక విధంగా మన ఫీలింగ్స్ అన్నీ బయట పెట్టేయాలి, అలా మనలోనే దాచుకోకూడదు అని అంటుంది. అది విన్న చాసియాన్, నిజంగా సరే అయితే నేను ఇక్కడి నుంచి నా ఫీలింగ్స్ ఏది దాచుకోను, జెలసీ ఉంటే జెలసీ చూపిస్తాను అని అంటుంది. దానికి హీరోయిన్ అంటుంది ఓకే అని ఒప్పుకుంటుంది. యాన్ ఇంకా హీరో బయటికి వస్తారు. యాన్ అంటుంది, ఒకవేళ మా నాన్నకి ఇదంతా తెలిసిందనుకో, అలా కేసు ఇదంతా, అతను చాలా భయంకరమైన వ్యక్తి, ఏం చేస్తాడో ఏమో అని అంటుంది. మా ఇటలీలోనే పెద్ద గ్యాంగ్ లీడర్ అని అంటే హీరో భయపడి గ్యాంగ్ లీడరా అంటే గుండా అవన్నీయా అంటే అవును అని అంటుంది. దానికి హీరో అంటాడు, ఇప్పుడే ఫోన్ చేయి, మీ అమ్మకి ఫోన్ చేయి, లేదు కేసు ఏం లేదని చెప్పేద్దాం, ఎందుకు వచ్చింది చెప్పు నాకు ఇదంతా, లేదు అదేం జరగడానికి వీల్లేదు, నువ్వే కదా నాకు సపోర్ట్ చేసావు, మా నాన్నని వెతుకుతానన్నావు, సో ఇవన్నీ చెప్పకూడదు అంటే ఇలా ఇరుక్కుపోయిన ఇంటిరా దేవుడా అని మన హీరో అనుకుంటాడు. మరోవైపు లీషన్ రీహాబిటేషన్ సెంటర్లో ఉంటాడు. అక్కడికి హీరోయిన్ వస్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఏంటంటే సీఈఓ హాంగ్ లీషన్ని ఎలాగైనా ఇంటర్వ్యూకి తీసుకురమ్మని ఒప్పించడానికి ప్రయత్నించమని హీరోయిన్కి చెప్తాడు. దానికి హీరోయిన్ కూడా అదే పనిలో ఉంటుంది. ఇదంతా విన్న లీషన్కి సరే నేను తొందరగా వస్తాను, మనం ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడదాం అని అంటాడు. అప్పుడే లీషన్ హీరోయిన్ని తన కెమెరాతో ఫోటో తీస్తాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఇదంతా ఎందుకు తీస్తున్నావు, తీయకు అని అంటుంది. నా కోసం నవ్వచ్చు కదా, నేనే కొనుక్కుంటాను ఈ అన్ని ఫొటోస్ అన్నీ అని లీషన్ అంటాడు. దానికి హీరోయిన్, కెమెరాలో ఫోటో మాత్రం బాగానే తీస్తావు కానీ కెమెరాని ఫేస్ చేయడానికి వచ్చిన కష్టం ఏంటంట అని అడుగుతుంది. దానికి లీషన్ అంటాడు, ఒకవేళ నేను అలా ఫేస్ చేస్తే నా గురించి అంతా తెలిసిపోతుందని, నిజానికి లీషన్ అనే ప్లేయరే లేడు, నేను మా అన్నయ్యలాగా ఉండడానికి ట్రై చేస్తాను కానీ నాకంటూ ఏ అస్తిత్వం లేదు, ఇప్పుడు దాకా అందరిని అలానే చేస్తూ నమ్మిస్తూ వచ్చాను అని అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇలానే మాట్లాడతారు, ఏంటంటే వాళ్ళు కష్టపడిందంతా ఏదో లక్ వల్ల దొరికేసింది, నా స్కిల్స్ వల్ల కాదు అని అంటాడు. అందుకే మరి ఏం చేయమంటావు అని లీషన్ అంటాడు. దాన్ని మనం గుర్తించాలి, నీ కష్టం వల్ల వచ్చిందని నువ్వు గుర్తించాలి, అప్పుడే దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని అంటుంది. దానికి లీషన్ అంటాడు, ఇలా చేస్తే ఏమైనా ఉందా అని అంటే హీరోయిన్ అంటుంది, నీకు అలవాటు అయిపోతుంది, కానీ నా మనసుందే అది వినదు అని లీషన్ అంటాడు. నువ్వు ఇదంతా ఎందుకు చెప్పగలుగుతున్నావు అంటే నువ్వు నేను డిఫరెంట్ కదా అని లీషన్ అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు, జస్ట్ మైండ్ కంట్రోల్ చేసుకోవడం వల్ల అంతా స్మూత్గా జరిగిపోతుంది అనేది నిజమే, కానీ అలాంటిది నేను కూడా చేయలేను, ఎంత డాక్టర్ అయినా నేనేం చేయగలుగుతాను అని అంటుంది. దానికి లీషన్ అంటాడు, నువ్వు నాకేదైతే చెప్పావో నువ్వు అది చేసి ఎందుకు చూడవు,
అని అంటాడు. మొత్తానికి లీషిన్లో ధైర్యం అయితే వస్తుంది. అతను ఇంటర్వ్యూకి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. అప్పుడే హీరోయిన్ని అడుగుతాడు, నాకు మోటివేట్ చేసే ఒక తెలిస్మాన్ ఇవ్వచ్చు కదా అని అంటాడు. దానికి హీరోయిన్ తన చేతి మీద, లీషిన్ చేతి మీద ఒక స్మైలీ వేస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి లీషిన్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాడు. మరోవైపు అథ్లెటిక్స్ విలేజ్లో యాన్ ఇంకా హీరో వెళ్తారు. అక్కడున్న వాళ్ళందరి ఫోన్ నెంబర్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, వాళ్ళ పాస్ట్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కనుక్కుంటారు. ఆ ఇచ్చిన వ్యక్తి హీరోని చూసి, ఎక్కడో చూసినట్టుంది బాబు నిన్ను. దానికి యాన్ అంటుంది, ఈ అబ్బాయి చాలా ఫేమస్ అండి, మీరు టీవీలో చూసుంటారు ఇతన్ని. లేదమ్మా, నేను ఎక్కడో చూశాను ఈ అబ్బాయిని. ఆ రోజు నువ్వే కదూ ఆ అమ్మాయితో బ్రిడ్జ్ మీద అని హీరో కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే యాన్ అంటుంది, వాళ్ళ నానమ్మ ఇదే విలేజ్లో ఉంటారు, ఆవిడ పేరు యాంగ్ అని హీరో అంటాడు. ఓహో, లీషినా, నువ్వు లీషిన్ వాళ్ళ అన్నయ్యవా, గున్నా. అప్పుడు చాలా అల్లరివాడివయ్యా నువ్వు. నువ్వు స్కూల్కి కూడా వెళ్ళేవాడివి కాదు, ఇంకా మాట్లాడేవాడివి కూడా కాదు, ఇంకా ఎవరో నీ వల్ల చనిపోయారు అని అన్నారు మరి అని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు హీరో ఇంకా యాన్. ఆ తర్వాత హీరోకి తన మెమరీస్ అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అతను ఎలా పరిగెట్టాడు, ఆ మెడల్ ఎలా పడిపోయింది, ఇంకా తను కాపాడిన వ్యక్తి, ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఎలా వదిలేశారు, ఇదంతా గుర్తు తెచ్చుకున్న హీరో ట్రొమాటిక్ పాస్ట్ అంతా గుర్తు తెచ్చుకుంటాడు. మరోవైపు హీరోయిన్ అక్కడున్న పార్క్లో తిరుగుతూ ఉంటుంది. ఇంకా హీరో చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా లీషన్ అయితే తన చేతికున్న స్మైలీని చూసి ఇంటర్వ్యూ బాగా జరిగింది, ఇంకా హీరోయిన్ ఎక్కడుంది అని గుక్కుని అడిగి అక్కడి నుంచి హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడే హీరో పరిగెట్టుకుంటూ వచ్చి హీరోయిన్ని హగ్ చేసుకుంటాడు. నువ్వు చనిపోయావనుకున్నాను తెలుసా, నువ్వు ఎప్పుడు నా కళ్ళ ముందు నుంచి మాయమవ్వకు, నువ్వు ఏం చేయక్కర్లేదు నా లైఫ్లో, నువ్వు జస్ట్ నా కళ్ళ ముందుండు చాలు అని అనగా హీరోయిన్కి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ హగ్ చేసుకుంటారు. అప్పుడే లీషన్ అక్కడికి వస్తాడు. వాళ్ళిద్దరిని హగ్ చేసుకోవడం చూసి లీషన్కి చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత సీన్ కట్ అయిపోతుంది. ఇక్కడ చాసియోన్ని చూపిస్తారు. చాసియోన్ ఒక గ్లాస్లో మోషన్ పౌడర్ కలిపేస్తుంది. ఇంకా చాసియోన్ అంటుంది, డాక్టర్ చెప్పారు కదా జెలసీ చూపించడం మంచిదని, పర్లేదు తప్పులేదు చాసియోన్, ఇది వెళ్ళి ఆ యాన్కి ఇచ్చేద్దాం అని అంటుంది. ఆ తర్వాత ఆ గ్లాస్ తీసుకుని నేరుగా యాన్కి ఇస్తుంది. పాపం మన యాన్కి ఇదంతా తెలియక తాగేస్తుంది. ఆ తర్వాత చాసియాన్ అంటుంది, ఆ స్విమ్మింగ్ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నాకు రీహాబ్ చూపిస్తానన్నారు, మనం వెళ్దామా అని అంటుంది. దానికి యాన్ ఒప్పుకోదు, ఎందుకంటే నేను అథ్లెటిక్ కాదు కాబట్టి నేను రాలేను, నేను బిజీ అని అంటుంది. దానికి చాసియాన్ అంటుంది, నేను ఒక్కదాన్నే అబ్బాయిలతో ఉండాల్సి వస్తుంది అని అంటుంది. ఇక్కడ మరోవైపు లీషన్ తన చేతి మీద ఉన్న స్మైలీని వాటర్తో గట్టిగా వాష్ చేస్తూ ఉంటాడు. అదే వాష్రూమ్స్ బయట యాన్ ఇంకా చాసియాన్ ఉంటారు. చాసియాన్ యాన్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది స్విమ్ సూట్ వేసుకోవడానికి. కానీ అలా హెల్ప్ చేస్తూనే తన జిప్ని గట్టిగా లాగేస్తుంది. దాంతో జిప్ ఊడిపోతుంది. అది తెలియని యాన్ వాష్రూమ్కి వెళ్తుంది. ఎందుకంటే ఆ మోషన్ పౌడర్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. అందుకు వాష్రూమ్కి వెళ్తుంది. బయటకు వచ్చి జిప్ ఓపెన్ కావట్లేదని చాసియాన్ హెల్ప్ తీసుకుందామంటే చాసియాన్ అక్కడ ఉండదు. అప్పుడే లీషన్ బయటికి వస్తాడు. ప్లీజ్ ఎలాగైనా ఇది హెల్ప్ చేయవా అని కోపంలో లీషన్ ఆ జిప్ని ఓపెన్ చేసేస్తాడు. ఆ తర్వాత లీషన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యాన్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ యాన్ నెక్స్ట్ సీన్లో ఏడుస్తూ ఉంటుంది. ఇంత జరిగాక నా ఫేస్ని ఎవరికైనా ఎలా చూపించగలుగుతాను అని అంటుంది. అక్కడే ఉన్న హీరోయిన్ చాసియాన్ వైపు చూస్తుంది. దానికి చాసియాన్ అంటుంది, మీరే కదా అన్నారు జెలసీ చూపించవచ్చు అని. అప్పుడు హీరోయిన్ అంటుంది, చూపించమని అంటే ఏడవమని లేదా బాధపడమని, అంతేగాని ఇలా కాదు, సారీ చెప్పు అని అంటుంది. సారీ అని చాసియాన్ చెప్తుంది. ఇంకంటుంది, నువ్వు ఇంకా చాలా సంతోషించాలి, ఎందుకంటే ఆ సూట్ జిప్ అయితే ఊడింది కదా, లేదంటేనా అని అనగానే యాన్ గట్టిగా ఏడవడం మొదలు పెడుతుంది. అప్పుడే హీరోయిన్ చాసియాన్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు యాన్ అంటుంది, వాళ్ళిద్దరూ అన్న తమ్ముళ్ళైనా ఎంత వేరువేరుగా ఉంటారు కదూ, ఇంకా హీరో అయితే నాకు హెల్ప్ చేశాడు మా నాన్నని వెతకడంలో, ఇంకా లీషన్ అయితే ఆ ఫస్ట్ లవ్ గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు. అప్పుడే హీరోయిన్కి హీరో నుంచి మెసేజ్ వస్తుంది, మనం స్టార్ గేజింగ్కి వెళ్దామా అని. అప్పుడు హీరోయిన్ దానికి ఒప్పుకుంటుంది. అప్పుడే హీరోయిన్కి ఇంకో ఫోన్ వస్తుంది. హలో అని అక్కడి నుంచి వచ్చేస్తుంది.
నెక్స్ట్ సీన్‌లో యాన్ వాళ్ళ అమ్మగారితో హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా యాన్ వాళ్ళ మదర్ అంటారు, "నువ్వు ఎలాగైనా యాన్‌ని కన్విన్స్ చేయాలమ్మా. ఇది నీ మంచి కోసం, తన మంచి కోసం మాత్రమే. తను ఇటలీకి పంపించమ్మా ప్లీజ్" అని ఎలాగైనా ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. కానీ మన హీరోయిన్ దానికి ఒప్పుకోదు. తను ఒక అడల్ట్. తను ఏది కావాలంటే అది చెయ్యొచ్చు. నేను, మీరు చెప్పడానికి ఏ పొజిషన్‌లోని లేము అని అంటుంది. ఆ తర్వాత యాన్ వాళ్ళ మదర్ చెప్తారు, తను ఇంకా లీషన్ ముందే కలుసుకున్నారు అని. ఇదంతా తెలిసిన హీరోయిన్, లీషన్‌కి ముందే తెలుసు యానే హీరో ఫస్ట్ లవ్ అని. అయినా నాతో అబద్ధం ఆడాడు, ఎందుకు చెప్పలేదు అని ఇక్కడ హీరోయిన్ ఆలోచించి బాధపడుతుంది. అప్పుడే తను కార్ నుంచి బయటకు వచ్చి చూసేసరికి హీరో అక్కడే గేట్ కాడ వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ హీరోని కలవకుండా అక్కడి నుంచి వెనకాల తిరిగి లీషన్కి ఫోన్ చేస్తుంది. నిన్ను ఇప్పుడే కలవాలి అర్జెంట్ అని అంటుంది. అక్కడే స్విమ్మింగ్ పూల్ కాడ లీషన్ ఉంటాడు. అయితే యానే హీరో ఫస్ట్ లవ్ అనమాట. నువ్వెందుకు నాకు ఇది చెప్పలేదు అని అంటే, ఇప్పుడు చెప్తే ఏమొచ్చిందంట, ఇప్పుడు నీకు ఫీలింగ్స్ వచ్చాయి అతని మీద, గుర్తుంచుకో నువ్వు జస్ట్ ఒక ఫస్ట్ లవ్గా యాక్ట్ చేస్తున్నావని. అప్పుడే వాళ్ళిద్దరిని చూసిన హీరో లేషన్ అని గట్టిగా అరుస్తాడు. దానికి లేషన్ హీరోయిన్ని ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే హీరో లేషన్ కాలర్ని పట్టుకుంటాడు. కానీ లేషన్ హీరోని ఆ స్విమ్మింగ్ పూల్లోకి తోసేస్తాడు. దాంతో హీరో స్విమ్మింగ్ పూల్లోకి పడిపోతాడు. అప్పుడే అతనికి తన బ్యాడ్ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. తను ఎలా పడిపోయాడో అప్పుడు కూడా లేషన్ని తోసినట్టుగా గుర్తుకొస్తూ ఉంటుంది. చేతికి వేసుకునే బ్యాండ్ ఒకటి తేలుతున్నట్టుగా గుర్తుకొస్తుంది. ఆ తర్వాత లీషన్ ఇంకా హీరోయిన్ ఆ స్విమ్మింగ్ పూల్లోకి దిగి హీరోని సేవ్ చేస్తారు. ఆ తర్వాత బయటికి లాగి హీరోకి మెలకు వస్తుంది. ఆ తర్వాత సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో హీరో తన రూమ్లో ఉంటాడు. ఇంకా తన ముందు యాన్ అంటుంది, శుభోదయం మహారాజా, నేను మీ సేవలో ఉన్నాను. ఎలా మీ ఆరోగ్యాన్ని బాగు చేసే బాధ్యత నాది. మీరు పనైనా చెప్పండి, చేసే బాధ్యత నాది అని ఇక్కడ యాన్ చెప్తూ ఉంటుంది. అప్పుడు హీరో అంటాడు, నువ్వు ముందు ఇలా మాట్లాడటం ఆపు. హీరోయిన్ ఎక్కడా? ఇంకా తనకు తెలుసా నేను ఇలా బాలేనని అని అంటే, తను ఆఫ్ తీసుకుంది. ఎందుకంటే టీమ్ డాక్టర్ అవసరం లేదు కదా, చాసియానెల్లానో ట్రైనింగ్లో ఉంది అని. అందుకే తను ఆఫ్ తీసుకుంది. ప్రస్తుతం మీరు మీ ఆరోగ్యం వైపు శ్రద్ధ చూపవలను మహారాజా. నువ్వు ఫస్ట్ అది ఆపు, నేను వెళ్ళలేకపోతున్నాను. మీకు సూప్ తీసుకొస్తాను మహారాజా, ఇంకా వెళ్తున్నాను అని యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. తను హీరో గురించి ఆలోచిస్తూ అన్ని పనుల్లో గడబడి చేసేస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ కూడా, నువ్వు ఎప్పుడు నార్మల్గా ఉండేటట్టు ఉండొచ్చు కదా, ఈరోజు ఎందుకు కొత్తగా నాతో హెల్ప్ చేస్తున్నావు నా పనుల్లో అంటే, హీరోయిన్ అంటుంది, అందరు కూతుర్లు హెల్ప్ చేస్తున్నారంటున్నావు కదా, అందుకే నీకు కూడా హెల్ప్ చేస్తున్నానులే ఈసారి అని అంటుంది. సరే వింటర్ వస్తుంది కదా, నేను వెళ్ళి దుప్పట్లో ఉతుకుతాను అని అంటుంది. యాన్ని ఫోన్ చేయమన్నాను, తను ఇంకా ఫోన్ చేయలేదేంటి అని హీరోయిన్ అనుకుంటుంది. మరోవైపు హాస్పిటల్లో వాళ్ళందరూ గేమ్ ఆడుతూ ఉంటారు. ప్రొఫెసర్ హ్యాన్ వాళ్ళని చూసి అక్కడే డాక్టర్ సాంగ్ని కూడా చూస్తాడు. అప్పుడు ప్రొఫెసర్ హ్యాన్ అంటారు, నాలాంటి ముసలోడు అని అనింది కదా. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాలాంటి ముసలోడు ఇక్కడ ఇది ఆడచ్చా, మీలాగా మంచి రెస్టారెంట్కి వెళ్ళొచ్చా, మీరు వెళ్ళారు కదా ఒక రెస్టారెంట్కి, మధ్యాహ్నం మీరు రెస్టారెంట్కి వెళ్తారనుకుంటా, మరి నాలాంటి ముసలోడు రావచ్చా అంటే, మీరు బిజీ అయితే మీరు రావక్కర్లేదు అని అంటుంది. దానికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రొఫెసర్ హ్యాన్. అప్పుడు డాక్టర్ సాంగ్ అంటే, ఎందుకు అలా అన్నావు, అతను ఫీల్ అయ్యి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరో విండో ఓపెన్ ఉండటం వల్ల చలికి వణుకుతూ ఉంటాడు. ఇక్కడ యాన్ మాత్రం మొత్తం అన్ని స్వెటర్స్తో కప్పుకొని ఉంటుంది. కానీ హీరోకి మాత్రం ఆ ఫీవర్ ప్యాచ్ అనేది ఒకటి ఉంటుంది కొరియాలో, అది పెట్టి పడుకోబెడుతుంది. ఇంకా చల్లగా ఐస్ క్యూబ్స్ పెట్టి ఆ ప్యాక్ కూడా హీరో మీదే పెడుతుంది. హీరో అంటాడు, నాకు చాలా చలేస్తుంది, నువ్వు ఇవన్నీ ఎందుకు పెడుతున్నావు, చాలా చల్లగా ఉంది అని అంటే, నీ ఫీవర్ తగ్గిపోవాలని నేను ఇదంతా చేస్తున్నాను అని యాన్ అంటుంది. కానీ ఫీవర్ కన్నా ముందు నేను ఈ చలికి చచ్చిపోయేలాగా ఉన్నాను అని అంటాడు. ఆ తర్వాత తన దగ్గరున్న జాకెట్ కప్పి హీటర్ కూడా పక్కనే పెడుతుంది. ఇదంతా చూసిన హీరో, అసలు ఏం చేస్తుంది ఈ అమ్మాయి అని అనుకుంటాడు. ఆ తర్వాత ఇక్కడ యాన్ హీరో కోసం కుక్ చేస్తూ ఉంటుంది.
మరోవైపు హీరోయిన్ బట్టలు మడతెడుతూ ఉంటుంది. అప్పుడే యాన్ ఫోన్ హీరోయిన్కి వస్తుంది. యాన్ ఫోన్ చేసి హీరోయిన్తో అంటుంది, ఇగో నువ్వు చెప్పినట్టు నేను అంతా చేస్తున్నాను, అతన్ని బాగానే చూసుకుంటున్నాను అని అంటుంది. ఆ తర్వాత ఈ హీరోయిన్ అంటుంది, సరే మరి రాత్రి కూడా నువ్వు ఉండగలుగుతావా అని అంటే, పర్లేదు, ఏమవుతుంది, అతనికి ఎలానో పేషెంటే కాబట్టి నన్నేం చేస్తాడు చెప్పు అని అంటే హీరోయిన్ అంటుంది, అంటే నువ్వు అతను ఒక్కళ్ళే ఇల్లు మొత్తంలో అని అంటే, పర్లేదు అని అంటుంది. అప్పుడే హీరో బయటికి వస్తాడు, హీరోయిన్తో మాట్లాడడానికి వస్తాడు. కానీ అప్పుడే హీరోని చూసి యాన్ ఫోన్ పెట్టేస్తుంది. హీరోయిన్ ఫోన్కి ఫోన్ వస్తుంది. ఎందుకంటే యాన్ ఈసారి హీరో చెప్పడంతో ఫోన్ చేస్తుంది. కానీ హీరోయిన్ ఫోన్ ఎత్తదు. మరోవైపు లీషన్ ఒకరికి ఫోన్ చేస్తారు, వాళ్ళు ఫోన్ ఎత్తారు. ఆ తర్వాత లీషన్ ఫోన్కి సిఇఓ హాంగ్ మెసేజ్ చేస్తారు. ఆ స్టాకర్ ఎవరైతే లీషన్ని ఫాలో అవుతున్నారో ఆ ఫొటోస్ పెడతారు. ఈ విషయం నువ్వు ఎవరికీ చెప్పలేదు కదా అని లీషన్ అడుగుతాడు. దానికి సిఇఓ హాంగ్ ఎవరికీ చెప్పలేదు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళ కజిన్ హీరోయిన్తో అంటాడు, నువ్వు నార్మల్గా ఉండొచ్చు కదా ఎప్పుడు ఉండేలాగా అని అంటే హీరోయిన్ అంటుంది, నేను నార్మల్గానే ఉన్నాను. అప్పుడే హీరోయిన్కి హీరో రాసిన ఎమోషనల్ డైరీ దొరుకుతుంది. ఇది యాక్చువల్లీ సూట్ కేస్ రీప్లేస్మెంట్ వల్ల దొరికింది అన్నమాట. హీరోయిన్ ఆ ఎమోషనల్ డైరీని చదవడం మొదలు పెడుతుంది. అందులో రాసి ఉంటుంది, ప్రొఫెసర్ హ్యాన్ నన్ను ఎమోషనల్ డైరీ రాయమన్నారు. నేను ప్రొఫెసర్ హ్యాన్ కలర్లో చూడకుండా ఎందుకు అవాయిడ్ చేస్తున్నానో రాశాను. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అసలు ఏం రాశానంటే, ప్రొఫెసర్ హ్యాన్ మీ నెత్తిపైన మీరు విగ్ పెట్టుకున్నారు కదా అని రాశాను. ఇలా రాసిన తర్వాత ప్రొఫెసర్ హ్యాన్ నా అపాయింట్మెంట్స్ని క్యాన్సిల్ చేశారు. ఎప్పుడైనా మా ఇంట్లో కొరియర్ వస్తే ఏదైనా తినడానికి వచ్చిందేమో అనుకుంటాను, కానీ ఆ కొరియర్ ఓపెన్ చేస్తే అందులో ఒక ట్రాఫీ ఉంటుంది. ఇదంతా నా గాయాల్ని గుర్తు చేసే మిషన్ లాగా అనిపిస్తుంది. అందుకే నేను ఆ అమ్మాయి గురించి మాత్రమే ఆలోచించేవాడిని. ఎప్పుడైనా తనతో ఉంటే బాగుండు అనిపించేది. కానీ ఈరోజు నా బర్త్డే. ఈరోజైనా నేను నా బర్త్డే నేనే మెయిన్ స్టార్ అవ్వాలని అనుకునేవాడిని. కానీ వాడి బర్త్డే కూడా ఈరోజే. కాబట్టి ఎప్పుడు నేను నాకు నచ్చినట్టుగా ఎందుకు ఉండలేను? అందరూ వాడి సైడే ఎందుకు ఉండాలి? తనుంటే నా సైడ్ ఉంటుందా? కానీ నాకు ఒకటే భయం, తను కూడా వీళ్ళలాగా నన్ను వదిలేసి వెళ్ళిపోతే అని రాసి ఉంటుంది. ఇక్కడ హీరో కూడా హీరోయిన్ గురించే ఆలోచిస్తుంటాడు. అప్పుడే యాన్ రూమ్లోకి ఎంటర్ అవుతుంది. దాంతో పడుకున్నట్టుగా యాక్ట్ చేస్తాడు. అప్పుడు యాన్ హీరో ఫేస్ చూసి, ఇతను సీదా కామిక్ బుక్లోంచి వచ్చినట్టుంటాడు కదూ అని అనుకుంటుంది. అప్పుడే హీరో సడన్గా లేస్తాడు. ఇంకా యాన్ అడుగుతాడు, నువ్వు కాస్త రిమోట్ని వెతుకుతావా, ఆడియో కంట్రోల్ రిమోట్ని అని అడిగితే, ఇదా అని ఒక్కొక్క రిమోట్ని చూపిస్తుంది. దాంట్లో బ్యాటరీస్ లేవు, అవి ఎక్కడున్నాయో వెతుకు అంటే హీరోయిన్కి ఫోన్ చేస్తారు. యాన్ చేతిలోంచి ఫోన్ తీసుకొని తను మాట్లాడతాడు. అప్పుడు హీరో అంటాడు, నాకు బాగాలేదు, నువ్వు ఎందుకు రావు అంటే హీరోయిన్ అంటుంది, ఎలానో చాసి అని ఇప్పుడు ఆడట్లేదు, తను ట్రైనింగ్లో ఉంది, కాబట్టి నేను రావాల్సిన అవసరం ఏముంది అని అంటుంది. దానికి హీరో అంటాడు, సర్లే నన్ను ఇక్కడ బాగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అని అనడంతో మంచిదే కదా అని హీరోయిన్ అంటుంది. దాంతో హీరో ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే హీరోయిన్ తను గడిపిన కొన్ని మూమెంట్స్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు లీషన్ హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అక్కడ వాళ్ళ అమ్మ లీషన్ని చూసి, ఓ మై గాడ్, స్పోర్ట్స్ ప్లేయర్ ఇంటికి వచ్చాడు అని చెప్పి లోపలికి రమ్మంటుంది. అప్పుడే హీరోయిన్ కజిన్ వల్ల లీషన్ బట్టల మీద ఒక జ్యూస్ పడిపోతుంది. హీరోయిన్ వాళ్ళ మదర్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ బట్టలు ఇస్తుంది. ఆ తర్వాత లీషన్, మీరు నాకు బట్టలు తిరిగి ఇవ్వడానికైనా నేను మళ్ళీ అని అంటాడు. నెక్స్ట్ సీన్లో యాన్ ఇక్కడ హీరో నయం అవడం కోసం ఒక డిష్ తయారు చేస్తుంది. అది కూడా ఇటాలియన్ డిష్. అది ఆల్కహాల్తో చేయడం వల్ల, తను ఎక్కువ టేస్ట్ చేయడం వల్ల తనే పడిపోతుంది ఫస్ట్. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ బెంచ్ మీద కూర్చుంటుంది. ఆ తర్వాత తను ఎప్పుడూ కలిసే ఒక పేషెంట్ వచ్చి, ఏమైంది, మీరు ఎందుకంత డల్గా ఉన్నారు అని అంటారు. నాకు ఎక్కడ నొప్పిగా ఉందో నేనే చెప్పలేకపోతున్నాను అని అంటే ఆ పేషెంట్ అంటారు, గుండెకి తగిలిన గాయం చెప్పలేంలేండి, ఒక్కొక్కసారి బ్యాడ్ మెమరీస్ అనుకున్నా అవే మన గుడ్ మెమరీస్ అవుతాయని అంటారు. మరోవైపు యాన్ బెడ్ మీద పడుకుంటుంది. ఇంకా హీరో యాన్ని చూసుకుంటూ ఉంటాడు. నువ్వు ఎక్కువ తాగేసావు, నిజంగా 2 బాటిల్ ఖాళీ చేసావు, మరీ ఇలా డ్రింక్ చేస్తే ఎలా చెప్పమ్మా అని అంటాడు హీరో. దానికి యాన్ అంటుంది, నిన్ను చూసుకోవడానికే నేను అలా చేశాను అవునా అని అంటాడు హీరో. తను తాగిన మత్తులో చెప్పేస్తుంది హీరోయిన్నే హీరోని చూసుకోమందే అని. దాంతో హీరో అంటాడు, మీ నాన్న వెతికే బాధ్యత నాది అని. హీరోయిన్ కజిన్ ఇంకా లీషన్ డ్రా చేస్తూ ఉంటారు. అప్పుడే లీషన్ ఆ ఎమోషనల్ డైరీని చూస్తాడు.
అయితే తను ఇది చదివింది అని అనుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వస్తుంది. హీరోయిన్ వాళ్ళ మదర్ అంటుంది, లీషన్ వచ్చాడు చూడు అని. ఆ తర్వాత ఈ లీషన్ని బయటికి రమ్మంటుంది హీరోయిన్. ఇక్కడ యాన్ ఇంకా హీరో వాళ్ళిద్దరూ హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ లీషన్ తన ఫీలింగ్స్ గురించి చెప్తాడు. దానికి హీరోయిన్ అంటుంది, నువ్వు నాకు ఏ చెప్పినా నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అని అంటుంది. కానీ అప్పుడే హీరో వస్తాడు. హీరోయిన్తో అంటాడు, నువ్వు చాలా బిజీ అన్నావు, మీరిద్దరు ఇక్కడున్నారా? ఆ తర్వాత హీరోయిన్ యాన్ దగ్గరికి వెళ్తుంది. యాన్ పడుకుందా అని అడుగుతుంది. నేనెలా ఉన్నానో నీకు అడగాలని అనిపించలేదా? నాకు అసలు ఒంట్లోనే బాగాలేదని నీకు కూడా తెలుసు కదా. అప్పుడు లీషన్ అంటాడు, నేను హీరోయిన్ చాలా ఎంజాయ్ చేశాం. అప్పుడు యాన్ అంటుంది, నువ్వు చెప్పిందల్లా నేను చేశాను అని అంటుంది. నేను ప్రాక్టీస్ రూమ్కి వెళ్ళాలి అని అక్కడి నుంచి వెళ్తాడు. అప్పుడే హీరో అతన్ని ఆపి, మనమిద్దరం ఒక ఆట ఆడదామా అని అంటాడు. ఇక్కడ యాన్ తాగిన మత్తులో భూమి గుండ్రంగా తిరుగుతుంది కదూ అని ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. నేను ఇటాలియన్ రెమెడీ వాడి అతన్ని క్యూర్ చేద్దామని అనుకున్నాను. నేను అతన్ని బాగా చూసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ మేము ఇప్పుడు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం తెలుసా. ఇదంతా విన్న హీరోయిన్కి బాధేస్తుంది. నువ్వు నన్ను ఓడించగలుగుతావని నువ్వు అనుకుంటున్నావా? అయినా నీకు సాటిస్ఫాక్షన్ ఎలా దొరుకుతుందిలే నువ్వు అనుకున్నది సాధించేంత వరకు అని హీరో అంటాడు. ఆ తర్వాత లీషన్ కూడా గేమ్ ఆడటం మొదలు పెడతాడు. ఆ తర్వాత హీరో అంటాడు, నీ హ్యాండ్ బ్యాండ్ ఏమైంది? నువ్వు దానికి చేతికి వేసుకునే కదా మ్యాచ్ ఆడతావు ప్రతి మ్యాచ్, మరి ఈసారి ఏమైంది అని అడుగుతాడు. దానికి లీషన్ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు హీరో అంటాడు, దాన్ని హ్యాండ్ రివర్లో వదిలేసావా అని ఒక బెంచ్ మీద కూర్చుంటాడు. వీళ్ళిద్దరిని ఒక అతను గమనిస్తూ ఉంటాడు. ఆ తర్వాత లీషన్ ఆ ఎమోషనల్ డైరీ ఏదైతే హీరోయిన్ వాళ్ళ ఇంట్లోంచి తీసుకున్నాడో దాన్ని తగలబెట్టేస్తాడు. అక్కడికి కూడా ఈ వ్యక్తి వస్తాడు, ఇతను స్టాకర్. ఆ తర్వాత నెక్స్ట్ డే ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి అని కోచ్ అంటారు. అప్పుడు యాన్ లీషన్ దగ్గరికి వస్తుంది. ఇంకా అంటుంది, ఇది జూయాన్ షర్ట్, నువ్వు వేసుకోవడానికి వీల్లేదు అని అంటుంది. అప్పుడే గుక్ వచ్చి, మీరిద్దరు చాలా క్లోజ్ కదరా, నాకు కూడా పరిచయం చేయొచ్చు కదా ఆ అమ్మాయిని, తను చాలా అందంగా ఉంది కదా అని అంటుంది. అప్పుడే చాసియాన్ వచ్చి, కొంచెం నాకు కూడా చెప్పండి సార్ కోచ్ అని అంటే, వెళ్ళి వాటర్ తాగమ్మా నువ్వు అని అంటాడు. కానీ ఆ స్టాకర్ ఆ ఫొటోస్ని ఈ లీషన్ ఫోన్కి పంపిస్తాడు. ఇక్కడ మరోవైపు హీరో పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఇంకా సీసీటీవీ కెమెరా రికార్డ్స్ ఆ రోజు జరిగింది ఏదైనా ఉంటే చెప్పండి అని తెలుసుకోవడానికి వెళ్తాడు. కానీ అక్కడ పోలీస్ అతను అంటాడు, సీసీటీవీ కెమెరా పాడైపోయిందండి, ఇంకా మీ తమ్ముడే మిమ్మల్ని సేవ్ చేశాడు అని అంటే, మా తమ్ముడా అని అంటాడు. అవును, ఆ రోజు హాస్పిటల్లో అడ్మిట్ చేసింది కూడా అతనే. ఆ తర్వాత ఈ స్టాకర్ గురించి వెతకడం కోసం లీషన్ కార్ తీసుకొని బయటకు వెళ్తాడు. ఇక్కడ ఇంట్లో హీరోయిన్ వెతుకుతూ ఉంటుంది, ఇంతకీ ఆ ఎమోషనల్ డైరీ ఎక్కడికి వెళ్ళింది అని. ఆ తర్వాత వాళ్ళ కజిన్ అంటారు, నిన్న షిన్ తీసుకున్నాడు అది అని. ఆ తర్వాత ఇక్కడ మరోవైపు హీరో ఆ బ్రిడ్జ్ దగ్గరికి వస్తాడు. అక్కడి నుంచి నుంచుని ఆలోచిస్తూ ఉండగా దాని ఆపోజిట్ బిల్డింగ్లో కెమెరా ఉంటుంది కదా అని కనుక్కుందామని అనుకుంటాడు. ఏలోగా అలా అతను ఆ కెమెరా ఆధారాలు సంపాదిస్తాడు. ఇక్కడ మరోవైపు లీషన్ ఆ స్టాకర్ని పట్టుకోవడానికి ఒక రెస్టారెంట్లో కూర్చుంటాడు. ఇంకా కలుద్దామని ఆ స్టాకర్తో మాట్లాడతాడు. ఇక్కడ సీఈఓ హాంగ్ తన మనుషుల్ని కూడా పెడతాడు ఆ స్టాకర్ రాగానే అతన్ని పట్టుకోవడానికి. ఇంకా హీరోకి ఆ రికార్డింగ్స్ దొరుకుతాయి తన వెహికల్లో ఉన్న బ్లాక్ బాక్స్ నుంచి. అప్పుడే గుక్ హీరోకి ఫోన్ చేస్తాడు. ఇక్కడ లీషన్ లేడురా, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, ఫోన్ కూడా ఎత్తట్లేదు అని చెప్తాడు. దానికి హీరో, నేను వెతుకుతానులే అని అంటాడు. నీకు గుర్తుంది కదా, ఒకవేళ లీషన్ లేకపోతే మన మ్యాచ్ని క్యాన్సిల్ చేపిస్తారు, అర్థమైందా అని అంటే హీరో అంటాడు, సరే నేను వెతుకుతున్నాను కదా అని అంటాడు. ఇక్కడ ఆ రెస్టారెంట్కి ఒక వ్యక్తి వస్తాడు, బ్లాక్ హ్యాట్ ఇంకా నల్ల బట్టలు వేసుకొని. ఆ తర్వాత తను ఒక పేపర్ తీస్తాడు, కానీ అతనే స్టాకర్ అనుకుని పట్టుకుంటారు. కానీ ఆ కిటికీ బయట స్టాకర్ పరిగెడుతూ ఉంటాడు. అప్పుడే లీషన్ అది చూసి అతను వెనకే పరిగెడుతూ ఉంటాడు. కానీ ఇంతలో పట్టుకుందామంటే అతను మిస్ అయిపోతాడు. ఆ తర్వాత సీన్లో హీరో కూడా లీషన్ని వెతకడం కోసం కార్ వేసుకుని వస్తూ ఉంటాడు. ఇంతకీ ఈ హ్యాకర్ ఎవరు? ఇంకా హీరో నిజాన్ని తెలుసుకున్నాడని మీరు అనుకుంటున్నారా? మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.